పాస్టర్ గారు నీకు జూలై నెలలో మంచి అద్భుత కార్యం జరుగుతుంది నీ పట్ల అని చెప్పారు. చెప్తుంటే సరే నేను అది మర్చిపోయాను. ఇంటికి వచ్చాను, ఇలాగ క్యాలెండర్లో చుట్టేసాను. కానీ తర్వాత మళ్ళీ మనం ప్రార్థనలో నేను అనుకున్నాను. తర్వాత మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, షాప్ దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ఆటో సరిగ్గా వచ్చి కదండి, కలర్ కదా పెద్ద వర్క్ అండి. అది టయానికి సిమెంట్ వెళ్ళాలి, ఐరన్ వెళ్ళాలి, టయానికి వచ్చేవారు కాదు. ఎలాగ చేయాలా ఏంటంటే ఈ బతికి ఏంటి ఎలాగా అనుకున్న ఆటో కూడా డబ్బులే ఉన్నారు. అందరూ కూర్చుండగా రానున్నాను, ఇలాగా ఆటో చాలా ఇబ్బందిగా ఉంది, ఏం చేయాలి అర్థమవుతలేదంటే గవర్నమెంట్ ప్లేయర్లో మీ అందరూ ప్రార్థన చేశారు. మంగళవారం ప్రార్థన చేశారు, బుధవారం వెళ్ళి ఆటో తీసుకొచ్చారు. 2 లక్షలు తీసుకున్నానండి. మొత్తం కాగితాలతో 2 లక్షలు అయింది. అది తీసుకున్న తర్వాత రాత్రి చూసుకున్నానండి. పాస్టర్ గారు చెప్పి మాట గుర్తొస్తే అప్పుడు క్యాలెండర్ చూసుకునేటప్పటికి నీకు 18వ తారీఖునే అని ఈవిడ చెప్పారండి. 15లో కొలిసానండి. అది ఒక రోజు ముందే కొలిసానండి. కొలిసాను. అప్పుడు 18వ తారీఖు ఓపెన్ చేశారు, ప్రార్థన చేశారు. నా పట్ల ఇదే కదండి, చాలా చేశారండి. నాకు కరెంట్ కూడా లేదండి. ఈ సన్నిధికి వచ్చేటప్పటికి కరెంట్ కూడా లేదండి. ఈ సన్నిధి మొత్తం మొదలు పెట్టాను. కరెంట్ కాడి నుంచి మా అమ్మకి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. గ్యాస్ కాడి నుంచి, కుక్కర్ కాడి నుంచి, ఇంట్లో పోవడం, ఫ్రిడ్జ్ అండి మొత్తం. కానీ ఇల్లుటి ఇస్తాడండి నా దేవుడు, నాకు కంపల్సరీ ఆయన ఇస్తారు. నాకు ఆ నమ్మకం ఉందండి. నా వ్యాపారాన్ని ఎంత డెవలప్ చేశాడండి. రూపాయి లేకుండా వ్యాపారంలో దిగానండి. ఇలా 23 లక్షలు వ్యాపారం చేస్తున్నాను. నా దగ్గర రూపాయి లేదండి. ఎవరు చూసినా నా బండి కూడా ఇప్పించినవారు కదండి. బండి కొనుక్కున్నాను. ఇంకేం కావాలండి నాకు? సాక్ష్యం దేవుడు దీవించింది. ముందే జరిగించేశాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన మాట ఇస్తే మాట తప్పే దేవుడు కాదు, మాటని నెరవేర్చుకునే దేవుడు. అలాగే తన గురించి ఏమని వచ్చిందంటే ప్రార్థన చేస్తుంటే ఓబేదేదోము ఇంటిని ఆశీర్వదించినట్లు దేవుడు నీ గృహాన్ని ఆశీర్వదిస్తున్నాడని కూడా వచ్చింది. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో, దేవుడు మాట్లాడాడో, వెంటనే ఒక్కోటి ఇంట్లో ఏమి లేదు, సమస్తము కొనుక్కోవడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాట విన్న వారికి మేలు చేసే దేవుడు. ఆయన మాట వింటే ఏమనుంది, ఇందాక చదివే కదా 28వ దేవుడు 3వ వచనంలో ఏమనుంది, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పాడి పంటలు సమస్తము ఆయన ఆశీర్వదించే దేవుడు అయి ఉన్నారు. ఎప్పుడైతే ఆయన మాట విన్నప్పుడు, ఆయన మందిరంలో దేవుణ్ణి ఆరాధించినప్పుడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాలలో కూడా జరిగిస్తాడు, మీ జీవితాలలో కూడా దేవుడు జరిగిస్తాడు. దేవుని కోసం కనిపెట్టండి, ప్రార్థన చేయండి, తప్పకుండా మీరు కూడా ఆశీర్వాదాలు పొందుకోవచ్చు.